కనుక నేను మీకు ఇప్పుడు పౌరుషంగా బైబిల్ నుంచి నిరూపిస్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, పరిశోధించండి. పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించడం ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి అపోస్తలుడు యేసును వెంబడించిన కాలంలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాలంటే యేసు వెళ్ళి పంపించాలి. యేసు పరలోకానికి వెళ్ళి తన పని పూర్తయిందని మన తండ్రికి చెప్పిన తర్వాత తండ్రి రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మను కూడా మన దగ్గరకు దాచుకోకుండా పంపిస్తాడు. అది క్రీస్తు శకం సుమారు 33లో పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేములో మేడగదిలో ఉన్నప్పుడు అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీద తాకినట్టుగా మనం ఈ పాటలో కూడా చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగటం అంటే క్రీస్తు శకం 33 యేసు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో మేడగదిలో అపోస్తలుడు ఉన్నప్పుడు ఆయన వచ్చి వాడాడు. ఓకే, అయితే అపోస్తలుడు యేసును వెంబడించిన కాలంలో ముందుగా యేసును వెంబడించారు. పరిశుద్ధాత్మ దేవుడు రాకముందు అపోస్తలుడు యేసుక్రీస్తును వెంబడించాడు. వెంబడించేటప్పుడు క్రీస్తు వాళ్ళకి వరములు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. యేసు వచ్చిన తర్వాత ఆయన 30 నుంచి మాట్లాడతాడు, అపోస్తలుని ఎంపిక చేసుకుంటాడు 30 ఏళ్లలో. అప్పుడు వాళ్ళతో కలిసి సమరయ, గలిలయ, యూదయ ఆ ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు ఆయన. ఆ టైంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము, 7వ వచనము, 8వ వచనం కూడా చూడండి. 9 10 గంటలకు ముగిస్తాను. మీరు ఏం కంగారు పడాల్సింది, 10 గంటలకు ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము, 7వ వచనము, 8వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ఒకవారు యేసుక్రీస్తు ఇచ్చిన వరాలని మర్చిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరములు సంగతి వెళ్తాం తర్వాత. యేసుక్రీస్తు కేవలం 12 మంది అపోస్తలులకు మాత్రమే గమనించాలి. యేసుక్రీస్తు వారు మాత్రమే తాను ఎంపిక చేసిన 12 మంది అపోస్తలులకు వరములు ఇచ్చాడు. నాకు దేవుడు వరాలు ఇచ్చాడు అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అది పూర్తిగా బైబిల్కు విరుద్ధం అంటే గమనించాలి. ఈ వరములు ఉన్నాయి నాకు అని చెప్పుకునేవాడు ప్రపంచంలో. నాకు వరములు ఉన్నాయని మోసం చేస్తున్నారంటే ప్రపంచం ప్రజలు. ఒకప్పుడు గన్నివిందు వెళ్ళకుండా ఆయన విపరీతంగా స్వస్థతలు చేసేవాడు. తోసేటి స్టేజ్ మీదకి వచ్చేవాడు. విషయం ఉంటాడు. కనుక ప్రియులారా, ఆయన ఇప్పుడు స్వస్థతలు మానేశాడు, చేయటం లేదు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకున్నాడు. మరి నిజమైన సువార్త అతని వరకు వెళ్ళింది. గణేనంటే ప్రపంచం
ప్రపంచ స్వస్థత భక్తుడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆయన వేదిక మీదకి వస్తే చూసిగానే వెనక పట్టుకోవడానికి ఒక అరడజన మంది ఉంటారు. పడిపోయి వెనక్కి వెళ్ళిపోకుండా. ఆ తర్వాత మన దేశంలో దినకరణ స్వస్థత భక్తుడు పెద్ద కపట భక్తుడు. మోసం, మాయ, డబ్బును ఎలా సంపాదించాలి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ మీద రేట్ చేసేటప్పుడు 3 కేజీల బంగారం, కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈరోజు ఆయా ప్రదేశాల్లో విపరీతంగా స్థలాలు కొనుక్కుంటూ షెడ్లు వేసుకుంటూ ఈ స్వస్థత భక్తులు విపరీతంగా తిరుగుతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. కనుక దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఇచ్చిన వరాలు అపోస్తలుడికి ఆ పవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను. 8వ వచనం, రోగులను స్వస్థపరచుడే, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దెయ్యములను మెడగొట్టుడి, ఉచితముగా నేను ఈ వరాలు మీకు ఇచ్చాను కనుక ఉచితంగానే చెయ్యండి, ఇవన్నీ డబ్బు తీసుకోకండి అని అపోస్తలుడు చెప్తున్నారు. ఈరోజు విపరీతంగా ఈ స్వస్థత భక్తులు డబ్బులు అడుగుతారు. డబ్బులు పంపించండి. ప్రతి వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఆ స్క్రీన్ మీద ఈ దశంబాగా మాట్లాడండి. ఈ సేవ ఇంకా ముమ్మరంగా జరగాలంటే ఈ డబ్బులు ఈ అకౌంట్కి వేయండి. కొంతమంది అయితే మరి ఆయన మీటింగ్కి వెళ్ళే వాళ్ళు మరి ఏ కార్డు అండి, ఏటీఎం కార్డు ఇచ్చి ఆయన దగ్గర విషయం పెడతాడు చర్చిలోనే. అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని స్వైప్ చేయాలి. అప్పుడు మీరు ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు లేదండి. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, లక్షల మంది, వేల మంది భోజనాలు. అసలు ఉచితంగా చెయ్యండి దేవుడు ప్రారంభ శకంలో అపోస్తలుడికి చెప్పినప్పుడు ఆయన వరాలిస్తూ కండిషన్ చెప్పాడు. ఏమైనా వరాలిస్తూ రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేకుండా, కుష్ఠరోగులను శుద్ధి చేయండి, దయ్యాలను వెడగొట్టండి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి. ఉచితంగా పొందారు మీరు, ఉచితంగా ఇవ్వండి. ఏమండి, ఎంతమంది స్వస్థత బోధకులున్నా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు, కానీ ఒకటి జరగటం, చనిపోయిన వారు లేవలేరు. మరి ఇన్ని వరాలు ఉన్నవాడు చనిపోయిన వారిని కూడా నడపాలి కదా, కుంటి వారిని నడిపించాలి కదా, కళ్ళు లేని వారికి నేత్రాలు చూపివ్వాలి కదా. ఇలాంటివి మాత్రం కనపడవు, ఇలాంటివి చేయకూడదు. ఎక్కడో కనబడిన రోగాలు ఆ శరీరాల్లో వాడు చెప్తే, అయ్యా నాకు కడుపులో నొప్పిగా ఉంది, నాకు గుండెలో బాధగా ఉంది, ఇలాంటివి చెప్తే కడుపు మీద చేసి గుండె మీద చేసి నువ్వు స్వస్థపడిపోయావు, వెళ్ళు. ఒక్కొక్కడైతే కాలుతో తంతాడు, కాలు వాడు గుండె మీద పెట్టి నువ్వు ఏదో మాట్లాడుతుంటాడు, పిచ్చి పిచ్చి మాట్లాడినది. కాళ్ళు పెడతాడు గుండె మీద, ఎక్కడ రోగం ఉందో అక్కడ చేతులు వేసుకుంటే అంటాడు. మన అక్కే చెప్పాలి, అతను దిగోడు మానేశ్వరం లేదు, స్వస్థతలే లేవు. ఎందుకంటే ఎంతకాలం వాళ్ళు సాగుతుంది ఈ నాటకాలన్నీ. వీళ్ళు కొంతకాలమే పనిచేస్తారు, ఆ తర్వాత కనపడరు. కనుక
యేసు మాట నెరవేర్చారు. రెండో పాయింట్ మనం ఆలోచిస్తే క్రీస్తు పరలోకానికి వెళ్తాడు. ఆయన చనిపోతాడు కదా. ఆయన చనిపోయిన తర్వాత సిలువలో సమాధి చేయబడతాడు. 3 దినాలు ఉంటాడు సమాధి. 3వ దినాన్ని లేచిపోతాడు. లేచిపోయిన తర్వాత ఆయన మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్తాడు. అంటే వెళ్ళిపోతున్నాడు తన పని. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం, కన్న తండ్రి యేసుక్రీస్తు తన కొడుకు ఇచ్చిన ఆయుష్కాలం 33 సంవత్సరాలు. ఆ 33 సంవత్సరాలు పూర్తి కాగానే ఆయన వెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నా పని ముగించుకున్నాను, నేను వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదని శిష్యుల్ని 16వ అధ్యాయం మార్కు సువార్త 17 వచ్చింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17 వచ్చింది. నమ్మిన వారి వలన ఆత్మదొస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది అందరితో చెప్పింది కాదు, అపోస్తలులతో మాత్రమే చెప్తున్నాడు. ఏమని? మీరు నమ్మితే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. కనబడతాయి, నాటకాలు కావు, కనబడకుండా పోవు, కనబడతాయి. ఎలాగంటే ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదు. ఇది మాత్రం కనబడేట్టు చేస్తారండి మన భక్తులు. ఏదో దెయ్యం పట్టినట్టుగా వస్తారు, వాడు నిజంగా దెయ్యమేం పట్టదండి. వాళ్ళ తాలూకా బ్యాండ్ మేడం అని, వాళ్ళ తాలూకా మేడం గుంపది. అందులో వస్తారు దెయ్యం పట్టినట్టుగా ఊగుకుంటూ తల విరబూసుకుంటూ వస్తారు. ఇక అంటాడు కదా, మామూలు చేసినామాన్ని గర్దిస్తున్నాను, వెళ్ళిపో ఈమెను విడిచి అంటాడు. అది కూడా విచిత్రమైన శబ్దాలతో మాట్లాడతాడు. యేసు అన్నాడు, అందరికీ కనపడినట్లుగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుతూ కొత్త భాషలు మాట్లాడినారు. యేసు ఇచ్చిన వారు, మర్చిపోకండి, యేసుక్రీస్తు గారు ఇచ్చిన వరాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాలు కాదు. కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. యేసుక్రీస్తు అన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఇక్కడ ఎవరిస్తున్నారు వాళ్ళ వరాలు, ఎవరికి ఇస్తున్నారు వరాలు, ఏ కాలంలో ఇస్తున్నారు వరాలు, ఎంత వరకు పరిచయిస్తాయి వరాలు, అన్నీ అసలు ప్రపంచంలో ఎవరికి తెలియదండి. మళ్ళా చెప్తారు, ఎవరిస్తున్నారు ఈ వరాలు, ఎవరికి ఇస్తున్నారు ఈ వరాలు, ఎంత కాలం ఉంటాయి ఈ వరాలు, ఏ కాలంలో ఇవ్వబడిన వరాలు. కనుక పిల్లల ఇవన్నీ ఆలోచించకపోవటం వల్ల నాకు వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్న భక్తుడు మన ఊరు వచ్చేస్తున్నాడు. కనుక మీరెవరైనా రోగులై ఉన్నారు, మీరెవరైనా స్వస్థత లేక బాధపడుతున్నారు, మీరు దయ్యము పట్టిన వారు కానీ ఇలాంటివన్నీ ప్రకటనలు వాల్ పోస్టర్లో ఇచ్చుకొని జనాలు రప్పించుకొని తమ గ్యాంగ్ని, ఈ గ్యాంగ్ సెట్టింగ్ ఎలా ఉండదంటే మీరు చెప్తారు ఇక ఆ సీక్రెట్. నేను పిడి సుందరరావు అనుకోండి, నేను పిడి సుందరరావు, నేను మీ ఊరు వస్తున్నాను అనుకోండి, నాకు స్వస్థవరాలు ఉన్నాయని నేను చెప్పుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తే అందరూ రోగాలు పోతున్నాయనేటటువంటి పబ్లిసిటీ జనాల మధ్య ఇచ్చుకుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు ఉత్తరాలు రాస్తాను ఆఫీస్కి, అయ్యగారు నేను విపరీతమైన కడుపు నొప్పితో 3 ఏళ్లుగా బాధపడుతున్నానయ్యా, మరి నాకు స్వస్థత ఇవ్వండి అని, నా స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అని ఉత్తరం రాస్తాను. ఇలా వచ్చిన ఉత్తరాలన్నీ కూడా నాకు పిఏ ఉంటాడు కదా, ఆ పిఏ దగ్గరికి వస్తాయి ఉత్తరాలు. అప్పుడు నేను మీ ఊరు వస్తున్నాను,
అనే విషయం నేను పోస్టర్ వేసేటప్పటికి మీ ఊరు నుంచి ఉత్తరాలు రాసిన వారందరూ ఉత్తరాలు తీసుకుంటాను. జాగ్రత్తగా వినాలి. మీ ఊరు నుంచి వచ్చిన ఉత్తరాలన్నీ కూడా నేను తీసుకుంటాను మీటింగ్కి వెళ్ళే ముందు. ఈవేళ ఎవరి పేర్లు పిలాలి అని ఆ కార్డులో తీసుకుంటాను. నా కార్డు వచ్చాయి కదా, ఆ కార్డుని స్టేజ్ మీద పెట్టుకుంటాను. మీరు ఎవరు వచ్చిన స్టేజ్ మీద చూడలేదు, ఫోటోలు తప్ప. మామూలుగా మీరు ఎవరు స్టేజ్ మీదకి వచ్చి నా ముందు ఏమున్నాయో మీకు తెలియదు కదా. ఈ కార్డులన్నీ పెట్టుకుంటాను. ఆ కార్డులో రాసిన వారి పేరు ఉంటుంది. అప్పుడు నేను పిలుస్తాను జనాల మధ్య, అమ్మ మేరీ. ఎందుకు ఉత్తరం ఉన్నాను దగ్గర, ఏ పేరున రాసిందా అని ఆమె పేరు తెలుసుకుంటాను. అమ్మ మేరీ, మీరు 3 సంవత్సరాలుగా కడుపులో ఉన్న వ్యాధితో బాధపడుతున్నారని యేసు పిలుచుచున్నాడు, రామ్మ. మీరందరూ ఎలాంటి అందులో దగ్గర జనం పక్షి వస్తారు, ఎవరో లేస్తున్నారేమో. లేవాలి, మన గ్యాంగులో ఒక ఆమె లేవాలి. మీకు అర్థమైందా? అర్థమైందా? లేదా పాతాబిడ కావాలి. పాతాబిడ కాకపోయినా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపులో నుండి ఒకరు వస్తారు. మీరు హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, అయ్యో ఈ గోడ మీది. స్టేజ్ మీద అతను కూడా అక్కడ ఉంది. ఈ నటించుకొని వస్తుంటే దీని అంతకంటే టాప్ ఓవర్ యాక్షన్. చూసా ఇప్పుడు గుళ్ళు చూపించాడు అది పడిపోయాడు 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 పడిపోయాడు. అందరూ కోరుతున్నారు పడిపోవడం అంతే, గెంతడం. ఇదంతా కారడి, ఇదంతా పెద్దగా. దీనిని ఈరోజు భారతదేశంలో ప్రపంచం అనుభవాలకు కూడా ఈ క్యాసెట్లు, ఈ ప్రూఫ్లు, బైబిల్ ప్రకారంగా రుజువు చేసిన ఆధారాలు పండించడం వల్ల చాలా మార్పు ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యనే అనిపించింది. దీనికి మొదటి మార్పు గణనీయ. స్వస్థతగా ఇంట్లో కూర్చొని ప్రసంగాలు చేసుకోవాలి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు వెళ్ళిపోతూ యేసు ప్రభు గారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైతే అపోస్తులను, గమనించండి ఎప్పటికప్పుడు నేను విడగొడుతున్నాను జాగ్రత్తగా, అపోస్తులను పిలిచి వరాలు ఇచ్చాడో క్రీస్తు, వాళ్ళు ఏం చేశారంటే వరాలు పొంది 20వ వచనం మార్కు 16:20 వారు బయలుదేరి వాక్యము సమరయ గలిలయ యూదయ అంతటా ప్రకటించారు. ఈ 3 దేశాలను కూడా అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశారు? ప్రభువు వరాలిచ్చినటువంటి క్రీస్తు యేసు వారికి సహకారుడై నేను చెప్పినట్టు చెప్తున్నారా లేదా అని ఆయన కనిపిస్తున్నాడు. ఏమంటే దేవుడు బైబిల్ ఇచ్చేసాడంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి కాదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా జరిగించడానికి కాదు. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ప్రకటన గ్రంథం 66వ పుస్తకం చివరికి వెళ్ళేసరికి చివరి వచనాల్లో ఒకటి కలపడానికి ఎవరికి అధికారం లేదు, ఒకటి తీసేయడానికి ఎవరికి అధికారం లేదని బైబిల్ని క్లోజ్ చేస్తుంది. ప్రభువు వారికి సహకారుడై ఉండి ఎన్వెంట్ అపోస్తులు జరిగించుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని 66 పుస్తకాలు
వాక్యాన్ని స్థిరపరచుచుండెను. కన్ఫర్మ్, శాంక్షన్, జరిగింది ఇదే, మరొకటి లేదు అని ఆయన చెప్పిన మాటల్లో విశ్వాసము మనుషులకు ఎలా కలుగుతుంది? వింటారు. నేను చదువుకున్నారు కదా, రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. ఏది వినటం? ఏది వినటం? వినుట వలన కానీ ఏది వినటం? క్రీస్తు గూర్చిన మాట వినుట. చూడండి, మీ బైబిల్లో అందరూ చూడాలి. వినుట క్రీస్తును గూర్చిన మాట మాత్రమే, ఇంకొకటి కాదు. నేను అందుకే ఈ మ్యూజిక్, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చుని వాళ్ళు వీళ్ళేం చేస్తారు, పాడిన పాట వినబడినప్పుడు డబా 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 డబా, ఈ షడ్ అంతా మన గుండెంతా పగిలిపోయినట్టుగా చెవులు భరించలేని శబ్దాన్ని ఇస్తాడు. అప్పుడు గుండె వదులుతుంటుంది. అంటే అందుకంటారు, మాటలు పాటలు వినబడనీయండి. మాటలలో ఉన్న యేసుని తెలియాలి వాళ్ళకి. మీరూరికి డబ్బులు డబ్బు 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 ఇంకా మనవాళ్ళు కనుక కొంచెం తక్కువ సౌండ్ పెడుతున్నారు. అదే కానీ మీరు ఈ పెంతుకొస్తు మీటింగ్లకు కానీ పబ్లిక్ మీటింగ్లకు కానీ కదిలిపోతుంది. పోలీస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా అందులో కొన్ని సెక్షన్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని డెసిబెల్స్, ఇన్ని డెసిబెల్స్, ఎంత సౌండ్ మాత్రమే మీరు ఇవ్వాలి. పబ్లిక్కి డిస్టర్బెన్స్ జరగకూడదు. మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తారు పబ్లిక్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేది. మీకు అర్థమైంది? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఈ పరిసరాలంతా పారిశుద్ధ్యంగా ఉంచాలి. పాడు చేయకూడదు. పక్క పొలాల్లో నీటిని వ్యర్థంగా పాడు చేయకూడదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క సలహాలు. మనకి ఎవరో మీటింగ్ పెట్టుకున్నాం, మీకు పర్మిషన్ తెచ్చుకున్నాం, మా పిల్లలు ఇంతమంది వస్తారు, మాతో ఇన్ని రోజులు ఉంటారు, మా అందరికీ పర్మిషన్ ఇవ్వండి. అందుకే తగు మాత్రం సౌండే పెట్టాలి. ఎంతో వాల్యూమ్ని ఉంచాలి, అంతకంటే ఎక్కువ వాల్యూమ్ పెంచకూడదు. ఇక బైబిల్ ఏం చెప్పింది? మీ శబ్దాల కంటే యేసును కూర్చిన మాటల శబ్దం క్లారిటీగా పడుతుంది, ఖచ్చితంగా వినపడాలి, అర్థం కావాలి. కనుక ప్రభు వాక్యం బోధిస్తూ వెళుతున్నప్పుడు ఏమైందట? ప్రభు క్రీస్తు యేసు వారి తోడుగా ఉండి వెలుగంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. స్థిరపరచబడిపోయిందా? 66 పుస్తకాలు స్థిరపరచబడిపోయాయి. మనం ఇంకా ఎవరిని అడగనవసరం లేదండి, విడిసొంతలో మీకు చెప్పనవసరం లేదు. కానీ నేను బైబిల్ సరిగ్గా చదవటం లేదు. మన పిల్లడు పాఠాలు చదవలేక కాదు, పాఠాలు అర్థం కాక. ఆ అర్థమయ్యే పరిస్థితి మాస్టర్ గారు తీసుకురావాలి, మాస్టర్ విశదీకరించాలి. అప్పుడు పాఠం అర్థమవుతుంది. పాఠం అర్థమైతేనే ఎగ్జామ్ జరగాలి. అలాగే బైబిల్ చెప్పేటప్పుడు గోడతో చెప్పకూడదు. మాటలు క్లియర్గా అర్థం కావాలి, ప్రతి మాట అర్థం కావాలి. కనుక ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 2, 3, 4. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం దిగండి, 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం. మొదటి నుంచి ఇందాకే నేను చెప్పాను ముందుగా దీన్ని. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేటట్టు చాలా ప్రాంతాల నుండి ఆ రోజు ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని ఆచరించడానికి యెరూషలేము
వస్తారు. అందరూ యూదులు, ఆయా దేశాల్లో చెదిరిపోయిన యూదులు. మీకు అర్థమైందా? వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండుగ అంటే 50వ రోజు పండగ. పెంతెకోస్తు అంటే 50వ దినం. ఆ దినాన్ని మరి మోషే గారు ఈజిప్టులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు 7 వారాలు పులియని రొట్టెల పండగ చేయడం చెప్పాడు. సమాహారం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉన్నారు. ఈ పెంతెకోస్తు పండగ అని ఎందుకు పెట్టమన్నానంటే, పెంతెకోస్తు పండగను ఎందుకు జాగ్రత్తగా వినమన్నానంటే, పెంతెకోస్తు అనేది ఇశ్రాయేలీయులందరూ సమాహారం ఒక ఈజిప్టు దేశంలో వచ్చినప్పుడు తొలిచూరు పిల్లలు చచ్చిపోతారు. అది ఇశ్రాయేలులో కానివ్వండి, ఈజిప్షియన్స్లో కానివ్వండి, తొలిచూరు పిల్లలు చచ్చిపోతారు. అలా చచ్చిపోకుండా ఉండాలంటే ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధపుపై అడ్డకమ్మకి, ద్వారబంధపు 2 నిలువు కొమ్మలకి ఆ బ్లడ్ రాయాలి. సమాహారముతో వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ఇళ్ళన్నీ చూసుకుంటూ వెళుతుంది అన్ని వీధులు ఉన్నాయి. అక్కడ ఏ గుమ్మానికైనా పైనున్న అడ్డకమ్మకి రక్తం లేకపోయినా, మిగిలిన 2 కమ్ములకు రక్తం లేకపోయినా ఆ ఇంట్లోకి వెళ్ళి తొలిచూరు పిల్లలు చంపేస్తారు. ఆ పద్ధతిని ఇశ్రాయేలీయులు తరతరాలు మీరు కనాన దేశంలో వెళ్ళిన తర్వాత కూడా ఈ పండుగను మీరు ఆచరించండి. కనుక అలాగే 7 వారాలంటే 7 ఏళ్ళు 49. తర్వాత రోజే 50 రోజు. అదే పెంతెకోస్తు పండుగ. ఆ రోజు పండుగ చేసుకుంటారు. మీకు అర్థమైన జాగ్రత్తగా ఇవి జాగ్రత్తగా చెప్పాలి. ఎంతోమంది తప్పుడు బోధకులు ఈవేళ ఒక న్యూస్ చూశానండి. చచ్చిపోయాడు. ఆ మధ్య హతమార్చారు, ఆయన చంపేశారు. రోడ్లో వస్తుంటే చంపబడేశారు. మనం పొంగలి పండుగను ఆచరించవచ్చా బైబిల్ ప్రకారం అని మొదలెట్టాడు. ఇటు పొంగల్ని కూడా, సంక్రాంతిని కూడా ఏముందంటే వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేయడం. రేపొద్దునంటాడు మరొక వాళ్ళు కూడా వచ్చి వాడు రంజాన్ చేస్తున్నారు కనుక మనము రంజాన్ చేస్తాం. ఆ గుంటూరులో ఉంటాడేమో బోధకుడు, గుంటూరులో బోధకుడు ఉంటాడు కదా, కాదండి ప్రసంగాలు, పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేస్తుంటాడు. ఉన్నట్టు పేరెంట్ ఏడుపుతున్నాడు. ముస్లిమ్స్తో వాదించడానికి వెళ్ళండి. హైదరాబాద్లో ముస్లింలతో వాదించడానికి అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడంటే అతని దగ్గర ఓడిపోయి, ఆ ఇస్లాం ఆయన దగ్గర ఓడిపోయి, మీరు ముస్లిం, నేను కూడా ముస్లిం అన్నాడు. ఊరిని గొప్పగా ఏంటి ఇలాగైతే అంటే హిందువులతో వాదించడానికి అంటాడు. నేను కూడా హిందువుని అంటాడు. నేను హిందువుగా పుట్టిన నేను అంటాడు. చూసారు ఎలాగైపోతున్నారంటే ఇటు జనాన్ని కనిపించుకుంటున్నారండి. ఏదో రకంగా నా దగ్గర పోగవాలి. నా పిల్లలు అలాంటి కాదు కదా, మీరు అలాంటి కాదు నాకు తెలుసు, చాలా గట్టోళ్ళు మీరు. ఏంటంటానా? అప్పుడు ఎప్పుడైతే మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినాన్ని ఉన్నారు, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, ఒక పెద్ద ధ్వని
ఆకాశం నుండి మీద చూసారు మీకు ఆ పాటలు చాలా బాగా చిత్రీకరించారు. ఏనన్నా మరి మా పాటలన్నీ ఎలా ఉంటాయంటే ప్రతి పాట ఒక పాట, మన ప్రతి పాట కూడా ఒక పాటనే. పాట మీరు పాటలు నేర్చేసుకున్నారు అనుకోండి, బైబిల్ నేర్చేసుకున్నట్టే అంత బాగుంటాయి పాటలని. జాన్సన్ ఎప్పుడు కూడా నా పక్కన కూర్చొని ఒక 100 పేజెస్ నోట్స్ పట్టుకొని, పెద్ద నోట్స్ అలా రాసేసుకుంటాడు ప్రతి మాట కూడా. ఆ రాసిన మాటలలోనివి ఆయన రాసిన పాటలన్నీ. ఈరోజు జాన్సన్ గారు నా పిల్లలు మళ్ళా రాస్తున్నారు అనే ఆనందం మీరు పాటలు విన్నప్పుడు అలా నాకు కలుగుతుంటారు. నాకు చూపిస్తారు, పాట మొదటి వచ్చి వినిపిస్తారు. ఒకసారి పాట వినిపించాడు వీణైనా చూసిన తర్వాత సంబరపడిపోతాను. వెరీ గుడ్. నేను పాడలేను, నాకు పాడే పిల్లలు ఉన్నారు. నేను చేయలేను, నేను చేసే పిల్లలు, నాకు పని చేసే పిల్లలు ఉన్నారు. ఈరోజు నేనున్న చోటు నుండి కిటికీలు పడి ఆ క్యాంపస్ ఫోర్ చూస్తుంటే ఆడవాళ్ళందరూ కూర్చొని, మగ పిల్లలందరూ నిలబడి, మరి నిజంగా వాడు వంటలు చేస్తుంటే, ఆడపిల్లలు పోస్తూ ఉంటే, గిన్నెలు శుభ్రపరుస్తూ ఉంటే, అదండి అది సేవ. సభకు వెళ్ళడం, వాక్యాన్ని నేర్చుకోవడం, కష్టపడి దేవుడిని పని చేయడం. యేసుక్రీస్తు కూడా మరి ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం కష్టపడి పని చేశాడు. ఆయన పని చేయని వాడు ఎవరు లేరు. అపోస్తలుడు కానివ్వండి, పౌలు కానివ్వండి, ప్రారంభ క్రైస్తవ సంఘాలు కానివ్వండి, అవన్నీ పనిచేసాయి. పని చేయని వారు అంటూ ఎవరు లేరు, అందరూ పని చేస్తారు. ఈరోజు మరి నా పిల్లలు డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, మరి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు. మరి వాళ్ళందరూ బాత్రూంలో కడుగుతున్నారు, వంటలలో తోడుగా ఉంటున్నారు, ఏమంటే టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. వాటి వండర్ఫుల్ చేయాలి. దేవుడు ఒక మంచి పిల్లలు ఇచ్చాడు. తల్లిగా పిల్లలు గొప్పవారు గొప్పగా కష్టపడుతుండడం చూసినప్పుడు సంబరపడిపోతారు. నా పిల్లలు కష్టజీవులు అని కనుక ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభం నుంచి 2వ వచనంలో ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండేది, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి అపోస్తులకు కంటికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కరి మీద అందరి మీద వారే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు అయిరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు అయిరి. ఆ ఆత్మ అలా వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారికి పామరులు కదండి, వారికి భాష కాదు. ఆయా దేశాల నుండి వచ్చారు కదా పిల్లలందరూ, ఈ యూదులు పండుగ చేసుకోవడానికి. వాళ్ళు రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన వారు, రకరకాల భాషలు కలిగిన వాళ్ళు. వీళ్ళు మాట్లాడే భాష ఒక భాషే, అపోస్తులు మాట్లాడే భాష ఒక భాషే. కానీ రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన వారు రకరకాల భాషలు అర్థం అవుతాయి తప్ప అపోస్తులు మాట్లాడే భాష అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఏం జరుగుతుందట? వాక్శక్తి, దేవుడు వాళ్ళకి వాక్శక్తి, అన్య భాషలతో మాట్లాడ సాగిరి. భాషల వరములు, పరిశుద్ధాత్మ వరములలో ఈ పరిశుద్ధాత్మ వరములు గమనించండి. యేసుక్రీస్తు ఇచ్చిన కాదు, ముందు చదివినది యేసుక్రీస్తు ఇచ్చింది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది. అది ఎప్పుడు? క్రీస్తు శకం 33లో ఆ పెంతెకొస్తు పండుగ దినాన్న యెరూషలేములో ఆ ప్రాంత
ప్రాంతంలో ఉన్న యూదులందరూ అక్కడికి చేరినప్పుడు పెద్ద గాలి ఇక్కడ కనబడాలి కదా వాళ్ళకి, మరి దేవుడు చూపించాలి కదా అని. లేకపోతే వీళ్ళనెవరు నమ్ముతారు? కనుక భాషలతో మాట్లాడసాగిరి. అప్పుడు అగ్నిజ్వాలలో వాళ్ళ ముందన్న గదంతా నిండిపోయింది. అగ్నిజ్వాలలతో గదంతా నిండిపోవడం వల్ల అగ్ని బాప్తిస్మము పొందిరి. ఇదండి అగ్ని బాప్తిస్మం అంటే. మనకు అగ్ని బాప్తిస్మం అంటే మనకు కాలిపోవడం కాదు. మనకు అగ్ని బాప్తిస్మం లేదు. అపోస్తలులకు మాత్రమే అగ్ని బాప్తిస్మము కలదు. అది మాత్రం పాయింట్ నోట్ చేసుకోండి. మనకి అగ్ని బాప్తిస్మం లేదు. మనకి బాప్తిస్మం ఉంది, నీళ్ళ బాప్తిస్మం. మనకి నీళ్ళ బాప్తిస్మం. అందుకే మనం మన వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నీళ్ళున్న చోటుకి వెళతాం, అక్కడ బాప్తిస్మం ఇస్తాం. కనుక వీళ్ళరా ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్ళేసరికి అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం చదివితే, అపోస్తలులు చేతులుంచుట వలన, అపోస్తల కార్యం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలులు చేతులుంచుట వలన ఎవరి మీద చేతులుంచి వాళ్ళు ప్రార్థన చేస్తారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ వరములు వచ్చును. బాగా ఇదేనండి టర్నింగ్ పాయింట్. ప్రపంచం చేస్తున్న తప్పు అంతా చెప్తున్నాను. ప్రపంచం ఎక్కడ తగ్గిపోయింది? ప్రపంచం అండి. మన ఆంధ్రాలో ఉన్న ఈ దొంగ భౌతికం గురించి నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పెద్ద దొంగలు. వాళ్ళ భక్తులు కాదు, దొంగలు. వాడంటారు, ఏమంటే నేను అగ్ని బాప్తిస్మం కూడా దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు చూడవు అని చెప్తాడు. మనం చూడవు. నా శరీరం అంతా కాలిపోయిందంట నా గదిలో, ఆ ఇల్లు మాత్రం కాదు, కానీ నా అగ్ని బాప్తిస్మం పొందేశాడు. ఇలాంటి వాడిని అస్సలు నమ్మకండి. ఇలాంటి వాడిని అస్సలు నమ్మకండి. అగ్నిలో మండిపోయిన చెట్లకు వేసేట బద్దరిలో కాలేదు. అవునా? అగ్నిలో బాప్తిస్మం పొందిన అపోస్తలులు కాదు. అగ్ని జ్వాలలు వలే కనిపించే తప్ప ఒరిజినల్గా అగ్ని కాదు. అందుకే చూడండి, అగ్ని నాలుకల వంటి అందరూ అగ్ని నాలుకలు కాల్చాలి అనలేదు అక్కడ. అగ్ని జ్వాలల వంటి రూపకాలంగా, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా జ్వాలలుగా విభాగింపబడి వారికి కనబడి అపోస్తలులకు 6వ అధ్యాయంలో యేసుప్రభు వెళ్ళిపోయాడు. అపోస్తలుల కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. అర్థమైంది కదా? మొదలెట్టేసరికి అపోస్తలులు చేతులుంచితే ఎవరికైనా పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. చూస్తారా ఒకసారి? చూస్తారు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5-6 వచనం. ఈ మాట ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఏంటంటే గ్రీకు భాష మాట్లాడినప్పుడు వేరుగా మరొక భాషలో మాట్లాడిన వాళ్ళ మధ్య విభేదం వచ్చింది. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం. భోజనాలు పెట్టేటప్పుడు అందరికీ మనలాగే వాడు కూడా కోరుకొని అందరూ భోంచేశారు. నాకు అదే గుర్తొస్తుంది, ఈ 6వ అధ్యాయంలో ఇన్సిడెంట్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మరి వీళ్ళకున్న వరాలు, అపోస్తలుకున్న వరాలు మరి మిగతా
ఫాలోవర్స్ ఇవ్వాలి కదా. ఆడెంత కాలం ఉంటారు? ఆడమంతా ప్రపంచం అంతా తిరగలేదు కదా, వాళ్ళంతా ఆసియా తిరగలేదు కదా, వాళ్ళంతా యూరోప్ తిరగలేదు కదా, వాళ్ళంతా ఈజిప్ట్ దేశానికి వెళ్ళలేదు కదా, ఇటలీకి వెళ్ళలేదు కదా, మరి వాళ్ళంతా వెళ్ళలేదు కదా. అపోస్తులు ఎక్కడున్నారు? అపోస్తులు ఎక్కడున్నారు? యెరూషలేములో మాత్రమే ఉన్నారు. ఈ మధ్య తోమా అక్కడ ఉన్నాడని లేనిపోని ప్రసంగాలన్నీ వెళ్తున్నారు. ఇండియా వచ్చాడు తోమా, ఇండియా చూసినట్టుగా. మొదటి శతాబ్దంలో ఉన్న తోమా ఎక్కడికి వచ్చేసాడు? ఎక్కడికి? ఎవరు? ఇండియాలో చెన్నై. రాలేదండి. ఎందుకంటే రాలేదని ఎలా చెప్పగలను? మరి బైబిల్లో ఆధారాలు అనిపించాలి కదా. 8వ అధ్యాయం ఒకసారి చూసగలుగుతాం మనకి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. క్రైస్తవుల మీద, ఆ రోజు యేసు ప్రభువు నమ్మిన వారి మీద రోమీయులు, రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యూదులు, రోమా ప్రభుత్వంలో ఉన్న యూదులు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఎంతమంది అయితే అపోస్తులు బోధ విని ఆయన నమ్ముకుంటున్నారో యేసుక్రీస్తుని, వాళ్ళ మీద కక్ష పెట్టి 8వ అధ్యాయంలో ఆ కాలం ముందు యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస. ఎవరి వల్ల? యూదుల వల్లనే. ఆ హింసలో పాల్గొన్నవారు మన అపోస్తలుడు గారు పౌలు గారు కూడా ఉన్నారు. ఆ హింసలో పాల్గొన్నవారు పౌలు గారు కూడా ఉన్నారు. వాళ్ళు సంఘములు గొప్ప గొప్ప హింస పెట్టారు సంఘాన్ని. అది యెరూషలేములో ఉన్న సంఘాన్ని. అప్పుడు జాగ్రత్తగా ఈ పాయింట్, అపోస్తలులు తప్ప. అది గమనించాలంటే 12 మంది అపోస్తలులు ఎవ్వరూ వెళ్ళలేదు. ఎక్కడికి? చెదిరిపోలేదు. ఎక్కడికి? చదవని తర్వాత అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతములకు చెదిరిపోయింది. అపోస్తలుడు తప్ప వాళ్ళు ఎక్కడికి లేదండి, అది యెరూషలేములోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక అబద్ధికుడు వచ్చేసి ఎక్కడికి వచ్చేసాడు? తిమోతి అని గోడ వెళుతున్నా, వేడి కదులుతున్నా, ఏంటి అంతా ఈయన చూడడానికి తీర్థయాత్రలు ఏదో పండగ చేసుకున్నట్టుగా ఆ తిమోతినైనా తోమా గారిని చూడడానికి వెళ్ళిపోతారండి అక్కడ చెన్నైకి. ఇంకా ఉందట శరీరం అలాగే కూడుకోకుండా. లెనిన్ మంచి రష్యా అధినేత, లెనిన్ గారు పెద్ద కమ్యూనిస్ట్ పేరు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని 100 సంవత్సరాలు కనుక్కోకుండా దాచింది రష్యా, మాస్కో. ఆధారం చెప్తున్నాను, ఎందుకంటే ఏది కూడా ప్రత్యక్ష సాక్ష్యం చెప్పకుండా నేను బయటకు చెప్పను. లెనిన్ శరీరం 100 ఏళ్ళు అనగానే గోర్బచేవ్ వచ్చాడు. ఇప్పుడు కూర్చుని ఉన్నాడు అనుకోండి. నాకు 40 ఏళ్ళు వచ్చేటప్పటికీ గోర్బచేవ్ రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రధానిగా ఉన్నారు. అప్పుడు గోర్బచేవ్ ఏం చేశాడంటే, ఈజ్ ఏ క్రిస్టియన్. గోర్బచేవ్ గారు ఆయన క్రైస్తవుడు. అప్పుడు ఆయన లెనిన్ శరీరాన్ని తీసి సమాచారం ఇచ్చాడు అతని అధికారంలో. లెనిన్ శవాన్ని తీసేసి ఐస్ బాక్స్లో నుంచి అక్కడ తీసుకెళ్ళి సమాచారం ఇచ్చాడు. వీళ్ళెందుకు చేయలేదు అంటే, వచ్చిన వాడు తోమాని పేరు పెట్టారు తప్ప ఆయన ఏ విషయం వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఆలస్యం వాడదు, అది చేసింది ఆలస్యం వాడు. కనుక దేవుని పిల్లలు జాగ్రత్తగా అపోస్తలులు ఏది విడిచి రాలేదట? చదవండి. అపోస్తలులు తప్ప 12 మంది అపోస్తలులు తప్ప. అందులో తోమ ఉన్నాడా? 12
12 అపోస్తలుల్లో తోమా లేడు. మరి ఆయన గాయాల్లో నేను చేయి పెట్టినది కానీ నమ్మనన్నాడు కదా. యేసుడు వచ్చి గాయాలు చూపిస్తాడు యేసుడు. అప్పుడు తోమయ్య అనుమానం పడతాడు. ఆ తోమా కాదు ఇక్కడ చెన్నైలో ఉన్నది. ఎవరో తోమా పేరు గల వాడిని అక్కడ పడేశారంటే ఇది నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలను? బైబిల్లో ఏం రాయబడి? బైబిల్ చెప్పింది నిజం. బైబిల్ ఏ నిజం చెప్పింది? అపోస్తలులు తప్ప. కనుక ఆ అపోస్తలు ఏం చేశారట? ఎవరి మీద వాడు చేతులు ఉంచుతారు? అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7గురిని సెలెక్ట్ చేస్తున్నారు. చూడండి, అక్కడ బల్ల ఎదుట పరిచర్య చేయడానికి 7గురిని ఎంచుకున్నారు శిష్యులు. వాళ్ళ గురించి చెప్తూ 6వ అధ్యాయం 5వ వచనం ఇలా ఎంచడానికి ఈ మాట జనానికి ఇష్టపడ్డారు. ఎంచాడని అప్పుడు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైనా నెంబర్ 1 స్టెఫెను, నెంబర్ 2 ఫిలిప్పు, ప్రోకోరు 3, నీకాను 4, సీమోను 5, సీమోను తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంత్యోకయ ప్రాంతానికి చెందినవాడైన నికోలాసు. ఈ 7గురిని ఎన్నుకున్నారు. 7గురిలో ఫిలిప్ ఉన్నాడు లేదు చూడండి. అపోస్తలులో ఫిలిప్ కాదు. ఇలా అపోస్తలులో ఉన్న ఫిలిప్ కాదు. అపోస్తలులో ఫిలిప్ ఉన్నాడా? ఉన్నాడు. అపోస్తలుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం, అపోస్తల కార్యాలు మత్తయి సువార్త క్షమించండి 10వ అధ్యాయం 2-3 వచనాలు. 12 మంది అపోస్తలుడు పేర్లు ఏమనగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రేయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు. అపోస్తలులో ఫిలిప్పు ఉన్నాడు. ఆ ఫిలిప్పు అనుకోగలరండి. వీళ్ళు 7గురు అపోస్తలులు ఎన్నుకున్న 7గురులో ఒకడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు చదువునాయన 6వ వచనం 6వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు 2వ వాడైన. దేవుని పిల్లలారా, ఎక్కడున్న ఫిలిప్పుని అక్కడ ఆలోచించాలి కానీ ఆ ఫిలిప్పు ఈ ఫిలిప్పు, ఈ ఫిలిప్పు ఆ ఫిలిప్పు అని కలవరు ఉడతారు. చూడండి, వంకాయలు, బీరకాయలు, టమాటాలు అన్నీ కలిపేసి అంతే కదండి. అలా బైబిల్ని కలిపి చెరిపడి పోతే మీరు ఉండకూడదు. బైబిల్ని కలిపి చెరిపే వాళ్ళు ఉండకూడదు. ఆ పిలుపు వాళ్ళ మీద ఏం చేశారంటే 7గురు ఎన్నుకున్న తర్వాత అపోస్తలులు 6వ వచనం. అప్పుడు 7గురిని అపోస్తలుడి ఎదుట నిలబెట్టారు. ఎందుకు? వాడి చేతులు వచ్చాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా వరాలు కావాలి కదా. మరి చెదిరిపోతారు కదా. సమరయ, గలిలయ, యూదయ ప్రాంతాలకు మీరు సేవకి వెళ్తారు కదా. ఈ 7గురు మరి సేవ చేయాలి కదా. అపోస్తలులు యెరూషలేములో ఉన్నారు కదా బలంగా సంఘం. కనుక అపోస్తలుల ముందు మీరు నిలవబెట్టగా అపోస్తలుడు ప్రార్థన చేసి, చూడండి మీరు బైబిల్లో ఉండలేదు, అపోస్తలులు వారి మీద ప్రార్థన చేసి వారి మీద చేతులుంచగా, అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు అపోస్తలులు చేతులు ఉంచుకున్న ప్రతివారికి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు. అప్పుడు స్టెఫెను గారు ఏం చేశారంటే కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య
కార్యములను గొప్ప గొప్ప సూచక్రియలను చేర్చుదను. అపోస్తలుడు చేతులుంచితే తప్ప ఎవరైనా గొప్ప కార్యములు చేయలేరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్వస్థ చేసే వాళ్ళందరి మీద చేతులు ఉంచడానికి అపోస్తలులు ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. లేదు. మరి లేకుండా ఇప్పుడు వరాలనే వచ్చాయి. ఎవడో తలకమాసిన వాడు చేసి ఉంటాడు. వీళ్ళకి ఎవడో తలకమాసిన వాడు ఉంటాడు, వాడు చేతులు ఇచ్చాడు. వాడికే స్వస్థత వరాలు ఉన్నాయి. నీకు స్వస్థత వరమే. మీ నాన్న మీ డాడీని నేను అందరిలాగా ప్రేమించలేదు. ఒక పదం బైబిల్లో ఒక దగ్గర ప్రయోగిస్తే అదే పదాన్ని ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు ఎప్పుడైనా ఎక్కడైనా దీనిని ఇలాంటి పేర్లు తెలుగువారు ఉన్నారా లేదో చూస్తాను. బైబిల్ అంత తీక్షణంగా బైబిల్ చదివితేనే కానీ ప్రసంగాలు నోటుకొచ్చినట్టు చేసేవారు. ప్రసంగాలు నోటుకొచ్చినట్టు చేసేవారు. ఏదో రాసేసుకొని ఏదో వాడి చిన్న కల్పనలో తగిలించి కొన్ని ఉదాహరణలు పెట్టేసి ఎప్పుడు నమ్మించగలిగి ఇంట్లో వాడిని నమ్మించగలిగి ఇప్పుడు పరిశుద్ధాత్మనే తప్పుపడుతున్న భక్తులు ఉన్న కాలంలో అసలు పరిశుద్ధాత్మడన్నా యేసుక్రీస్తన్నా దేవుడన్నా ఒక్కటే అంటున్నా. ఇది అంటే విడగొట్టడం చేతగాక ఏమంటే కొడుమాసులు చేసేటప్పుడు టైమో కొట్టినట్టు కత్తితో కొట్టేస్తున్నారు అనుకోండి. కొడుమాసాన్ని ఆ దుమ్ములు ముక్కలైపోయి గొంతుకులు గుచ్చుకుపోతాయి. కోడిని చెయ్యటం రాదు. కోడిని వండటం వేరు, కోడిని చెయ్యటం వేరు. ముక్కకు ముక్కగా, ఎముకలకు ఎముకలుగా సరిగా విభజించాలి. బైబిల్ ఎలా విభజించాలంటే దేవుడు చెప్పాడు. సత్యవాక్యం డెఫినెట్ చెప్పాలి. మొదటి తిమోతి పత్రిక కోడిని కైమా కుట్టినట్టుగా బైబిల్ని కైమా కుట్టేకండి. బైబిల్ని కైమా కొట్టక పాడైపోతుంది. పాడేస్తాడు. ఆ కైమాయే 3000 మొక్కలు అయిపోయింది. వేస్తాడు ఒక్కరి కింద కొట్టేస్తాడు. ఆడి మొక్క ఆడదు, వీడు మొక్క ఆడి బోరవాడిది, వీడి బోరది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. అక్కడ ఏమంటున్నాడు పౌలు తిమోతికి రాస్తున్నాడు. దేవుని యొక్క ముందు నువ్వు యోగ్యుడవు, ప్రసన్నుడవు, చక్కగా బైబిల్ చెప్పగలవు అని దేవుడు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను బైబిల్ చెప్పినప్పుడు ఎదుటోడు నేను ఓడించేస్తే వాడి దగ్గర తలదించుకుంటే నువ్వు ఇస్లాం అయితే నేను ఇస్లాము, నువ్వు ముస్లిం అయితే నేను ముస్లిం. వాడి దగ్గర ఓడిపోయి మాట్లాడడానికి గుర్తుందని దగ్గర ఏమంటున్నాడు? ఎంత పౌరుషంగా చెప్తున్నాడు చూడండి. యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యాన్ని బైబిల్ని సరిగా ఉపదేశించువానిగాను అన్నదానికి బైబిల్ కిందనే చిన్న పుట్టినోట్లో దానికి అర్థం రాస్తాడు చూడండి. బైబిల్ అధ్యాయంలో కింద పేజీ అడుగు భాగానికి వచ్చేస్తే ఏమంటే మరి మూల భాషలో ఏమైనా రాయబడిందో అక్కడ చెప్తాడు చూడండి. సత్యవాక్యమును సరిగా విభజించువానిగా అన్నప్పుడు మూల భాషలో వెళ్ళేసరికి అది సరిగా విభజించువానిగా. ఫిలిప్ గురించి విభజించానా? పరిశుద్ధాత్మ వరముల గురించి విభజించానా? ముందు యేసుప్రభు ఇచ్చాడు,
తర్వాత అపోస్తులు ఇచ్చారు. తర్వాత ఈ 7 వెళ్ళి అందులో ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చాడు. ఊహించుకున్నాం. అయితే ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చాడు. సమరయ పట్టణానికి రాగానే 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. బైబిల్ కరెక్ట్గా చూడాలి మేము. ఇది చాలా ఇంపార్టెంట్. సమరయ వారు దేవుని వాక్యమును అందించి అంగీకరించిరని యెరూషలేములోనున్న అపోస్తులు ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్న తోమా కూడా విని అని అక్కడ అనలేదు. ఎక్కడున్నారంటే వాళ్ళు యెరూషలేములో. వాడు యెరూషలేము దాటలేదు. అపోస్తులు యెరూషలేము దాటలేదు, వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినది యెరూషలేములోనున్న అపోస్తలులు విని పేతురు గారిని, యోహాను గారిని సమరయ పంపించారు. మిగిలిన అపోస్తలులు వీరిద్దరిని సమరయ పట్టణానికి పంపించారు. ఈ సమరయలో ఫిలిప్పు వెళ్ళక ముందు అక్కడ ఒక గారడీ వాడైన సీమోను ఉన్నాడు. అంటే ఈరోజు మన మధ్యన భూత వైద్యున్నట్టు. ఈ మధ్య మన మధ్య స్వస్థ భక్తులు భాషలు మాట్లాడతారు, అన్ని భాషలు మాట్లాడతారు. ఈ నోటుకు వచ్చిన వాగుడు వాగుతాడు. చిన్నప్పుడు మా అమ్మగారు ఒరే పెద్దయ్య గారు వచ్చారు, మంచి వాక్యం చెప్తున్నారట, భాషలని మాట్లాడతారట. నువ్వు వెళ్ళాలంటే బయటకు పట్టుకుని వెళ్ళి ముందు కూర్చొని వాడు. లేకపోతే మా అమ్మ ఒప్పుకోదండి. ముందు కూర్చొని వెనకాతలు నిద్రపోతారన్నమాట. భాష మాట్లాడేస్తున్నాడంట. అర్థం కాదు. తెలుగులో మాట్లాడతాను. దేవదూతల భాషలతోనే, మనుష్యుల భాషలతోనే మీరు మాట్లాడిన అనే పదం ఉంది. అది ఎవరికి? అపోస్తుల కాలము నాటికి, అపోస్తులుడైన పౌలున్న కాలము నాటికి పత్రికల్లో ఉంటాయని తర్వాత చూసుకుందాం. అన్నవాడు ఒకడు భాషతో మాట్లాడుతుంటే ఇంకొకడు తెలుగులో చెప్తున్నాడు. వీడికే అర్థమైంది. గుర్తులేనండి. భాషలో అర్థము చెప్పువాడు ఒకడు ఉండాలి, భాషలో మాట్లాడేవాడు ఒకడు ఉంటే దానికి అర్థం చెప్పేవాడు ఇంకొకడు ఉండాలి. ఎవరు చెప్పారు? దేవుడు పిల్లలారా, ఇలాంటి గారడీలు చేసేవాడు అక్కడ ఉన్నాడు సమరయ. ఉన్నప్పుడు వాడు ఏం చేసేవాడంటే అపోస్తుల దగ్గర డబ్బు పట్టుకొని వచ్చాడు. అపోస్తుల దగ్గర డబ్బు పట్టుకొని వచ్చి 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 19వ వచనం. అపోస్తులు ఇద్దరి దగ్గర, పేతురు గారి, యోహాను దగ్గర ఏనన్నా డబ్బు పెట్టి తెచ్చిన లంచం పెట్టి, నేను కూడా నీలాగే ఎవరి మీదైనా చేతులు ఇచ్చితే వాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందినట్లు ఈ అధికారం నాకు ఇచ్చి నా మీద చేతులు వేసాడు. ఆ రోజుల్లో నేను దర్శకాపురం. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారో చూడండి కింద. అందుకు పేతురు, నీవు ధనాన్నిచ్చి దేవుని వరమయ్యాది. ఈ గారడీ కాదు, నువ్వు గారడీ చేయడం కాదు, కనుకట్టు చేయడం కాదు, మాయ చేయడం కాదు జనాన్ని. నీ వెండి నీతో నశించిపోతుంది. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇక అపోస్తుల చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ వరాలు వచ్చేస్తాయని గారడీ వాడని సీమోను అపోస్తులైన ఇద్దరి దగ్గరికి వచ్చి దాని మీద కూడా చేతులు ఇచ్చేసి, మన ఫిలిప్పు గారు ఎలాగైతే చేస్తున్నారో నేను కూడా అలాగే చేయనట్లు నాకు కూడా
వాక్యానికి తలను చేతులు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కానీ పరిశుద్ధాత్మ వరములు కానీ మనకు రావాలి అంటే అపోస్తలులు మాత్రమే మన మీద చేతులు వేయాలి. అర్థమైందండి? అపోస్తలులు లేనంత వరకు స్వస్థత వరాలు, భాషల వరాలు, అసలు వరములే లేవు. ఓకేనా? మరి రేపు చెప్పుకుందాం. వరాలు ఎప్పుడంతా వాడిపోయి ఎక్కడ మళ్ళా ప్రారంభమవుతాయి, ఎప్పుడు మళ్ళా ప్రారంభమవుతాయి, అసలు ప్రారంభం కావా? రేపు పరిష్కారాన్ని చివరి రోజు తెలుసుకుందాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రేమగలమంటాను. నాకు ఓపికనిచ్చి గొంతునిచ్చి నా పిల్లలతో మాట్లాడే శక్తినిచ్చి నా పిల్లల నుంచి నన్ను ఉంచినందుకు అన్నాను. దేవా, రేపటి దినం చివరి రోజున ఈ భాగంలో మిగిలిన భాగాన్ని తెలుసుకోవడం మాకు సమయంలో ప్రసాదించి ఈ జ్ఞానంలో నాకు ప్రసాదించాలని వేడుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేనుగాక. ఆమేన్.